హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాసిని. ఈ చలికాలంకి కారంగా కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కాక అందులో ఎల్లిపాయలు తీసుకొని 1, 2 రెబ్బలుగా దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు ఎండిటివైనా పర్లేదు, పచ్చటివైనా పర్లేదు ఫ్రై చేసుకోవాలి. ఎండు మిరపకాయలు ఒక 5, 6 మిరపకాయలు చిన్నగా తుంచుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. వేయించిన పల్లీలు యాడ్ చేసుకోవాలి. తినే శనగపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి పంట కింద తగిలినప్పుడు టేస్టీగా ఉంటుంది. తగినన్ని సాల్ట్ మనము యాడ్ చేసుకోవాలి. పసుపు పొడి యాడ్ చేసేటప్పుడు సిమ్లో పెట్టి మనం యాడ్ చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు పెద్ద పాత్ర పెట్టి బొరుగులు వేసి అందులో ఈ మిశ్రమం అంతా వేసి కలుపుకోవాలి. చేత్తో కూడా ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా అనంతపూర్ డిస్టిక్ బొరుగులు చాలా ఫేమస్ అనమాట. ఆడ కారం బొరుగులు చాలా బాగుంటుంది. నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ తెచ్చుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాసిని తిరుపతి పిల్ల.